ప్రైజ్ ద లార్డ్. ప్రవీణేశు క్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో నుంచి యేసుప్రభు వారు ఒక దేవాలయపు ఆవరణలో కానుకల పెట్టె దగ్గర ఉండి అక్కడ చేరికూడి వచ్చిన ప్రజలందరికీ చెప్తున్న ఒక మాటని ఈరోజు ధ్యానం చేద్దాం. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని యేసుప్రభు వారు అక్కడున్న వాళ్ళకి చెప్పాడు. అది పర్ణశాలల పండుగ అని యోహాను గారు 7వ అధ్యాయం 2వ వచనంలో చెప్తూ ఉన్నాడు. ఆ పర్ణశాలల పండుగలో మొదటి రోజున దేవాలయమును వెలుగులతో నింపేవాళ్ళు. దాన్ని వాళ్ళు వెలుగుల పండుగ అని కూడా చెప్పుకునేవాళ్ళు. ఏంటి దాని యొక్క ప్రాముఖ్యత అంటే, ఆ రోజు ఆ యొక్క స్త్రీల ఆవరణంలో ఉన్న దీపస్తంభాలను వాళ్ళు వెలిగించేవాళ్ళు. చీకటి పడగానే ఆ దీప స్తంభముల నుంచి, అంటే క్యాండిలిబ్రా అని వాటిని పిలిచేవారు, వాటి నుంచి వచ్చే వెలుగుతో ఆ ప్రాంతం అంతా కూడా చేరి కూడి వచ్చి పెద్దలైన వారందరూ కూడా కీర్తనలు పాడుతూ నాట్యం చేస్తూ దేవుని ఆరాధిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూడా అలా సెలబ్రేట్ చేసుకుంటున్న సమయంలో యేసుప్రభు వారు వచ్చి చెప్తూ ఉన్నారు, నేను లోకానికి వెలుగు. అంటే వారు ఈ లోక సంబంధమైన ఈ వెలుతురు చాలా ప్రకాశవంతంగా, చాలా కాంతివంతంగా ఉంది, మేము చాలా ప్రకాశవంతమైన వెలుగులో ఉన్నాము అని అనుకుంటున్న ప్రజల మధ్యకు వచ్చి చెప్తూ ఉన్నారు, ఇది కాదు, నేను నిజమైన వెలుగుని అని. యోహాను సువార్త 1వ అధ్యాయంలో యోహాను గారు కూడా దేవుని గురించి పరిచయం చేస్తే ఈ మాట చెప్తాడు. ఏమన్నా తెలుసా? నిజమైన వెలుగు ఉండెను, ఆ వెలుగు లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తూ ఉంది. ఆ నిజమైన వెలుగు నేనే, ఈ లోకానికి వెలుగుగా వచ్చానని యేసుప్రభు వారు చెప్తూ ఉన్నారు. ఈ లోకానికి వెలుగు అవసరమై ఉంది. ఎందుకంటే మానవులు బహిరంగంగా ఎంతో పైన వెలుగులతో, ఆశీర్వాదాలతోనో, దీవెనలతోనో, సమృద్ధితోనో అన్నీ కూడా బాగున్నాయి అనే పరిస్థితిలో ఉన్న లోపల అంతరంగంలో చాలామంది ఒకలాంటి నిరాశ, నిస్పృహ, వేదన, కష్టము, ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అది ఒకలాంటి చీకటిని, అలాగే పాప సంబంధమైన ఆలోచనలతో మానవుడు నిండిపోయి ఉన్నాడు. కాబట్టి యేసుప్రభు వారు అన్నాడు, ఈ చీకటి నిండిన మానవుడు, నేను ఏదైతే భవిష్యత్తుని మానవుడి కొరకు సిద్ధపరిచానో, ఏదైతే నిత్యత్వపు ఆశీర్వాదాన్ని పెట్టానో దాన్ని చూడలేకపోతున్నాడు. ఈ చీకటి మానవుని యొక్క నిజమైన అర్థాన్ని, తన జీవితం యొక్క పరమార్థాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని చూడకుండా మానవుణ్ణి చీకటిలో బంధించి వేసింది. కాబట్టి నేను ఈ లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నాను. ఇది మనం ఆలోచన చేస్తే యెషయా గారు కూడా దీని గురించి ప్రవచిస్తారు 9వ అధ్యాయంలో, చీకటిలోను మరణ ఛాయల్లోనూ ఉన్న దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించింది అని. ఆ వెలుగుగానే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తనంతటి తానుగా చెప్తున్నారు, నేను ఈ లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నాను, నేను వెలుగుగా వచ్చి ఉన్నాను, ఎవరైతే నన్ను వెంబడిస్తారో వారు చీకటిలో ఉండకుండా జీవపు వెలుగు కలిగి ఉంటారు అని. వెంబడించుట అనే మాటని మనము గ్రీకులో ఒకసారి ఆలోచన చేసినట్లయితే అకోలైతైన్ అంటారు. అంటే ఏదో 4 మాటలు విని ఏదో కాసేపు అతని వెంట వెళ్ళి అతని మార్గాన్ని అనుసరించి వెనక్కి వచ్చేయడం కాదు, కానీ ఆ వర్డ్ వెంబడించుట అనే మాటలోని అంతరార్థాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే, ఒక సైనికుడు తన సైన్యాధిపతిని వెంబడించిన విధంగా. ఒకసారి అలెగ్జాండర్ అంట కొంతమంది రాజ్యాధికారులు, ఎలా అండి మీరు ఇంత గొప్పగా అవన్నీ చేస్తూ ఉన్నారు అంటే, తను చెప్పాడంట, నేను ఒక విషయాన్ని మీకు తెలియచేస్తాను. ఏమనో తెలుసా? మీరిక్కడే కూర్చోండి అని తన సైన్యంలో ఉన్న కొంతమందిని పిలిచాడంట. ఏ పేరునైతే పిలిచాడో వాళ్ళు వచ్చి నిలబడినప్పుడు అన్నాడంట, ఇదిగో నువ్వు ఇప్పుడే చచ్చిపో అని చెప్పాడంట. వెంటనే ఆ వ్యక్తి తన యొక్క మెడలో ఉన్న సెనైడ్ని తీసి నోట్లో పెట్టుకుని చనిపోయాడంట. ఆ పక్కన కూర్చున్న వ్యక్తి ఆశ్చర్యంతో, అసలు ఇలా ఎలా సాధ్యము అనని మరొక పేరు చదవగానే ఆ సైనికుడు వచ్చి నిలబడ్డాడంట. అతనితో కూడా నువ్వు చనిపో అనగానే వెంటనే మరుక్షణం ఆలోచన చేయకుండా, మరొక ప్రశ్న వేయకుండా తన సైన్యాధికారి చెప్పిన మాటలను తను ఫాలో అయ్యాడంట. అది నిజమైన వెంబడించుట. ఈరోజు దేవుడు ఈ లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నాడు. ఆయన వెంబడించి నీవు నేను కూడా జీవపు వెలుగు కలిగి ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అయితే అది నీవు నేను యేసు క్రీస్తుని నిజముగా వెంబడించినప్పుడు మాత్రమే, పరిపూర్ణంగా ఆయనను అనుసరించి ఆయన మాటల ప్రకారం జీవించినప్పుడే ఈ వెలుగు మనలోనికి వచ్చింది. ఈ వెలుగు మన జీవితాల్లో ఒక స్వచ్ఛమైన అనుభవాన్ని, స్వచ్ఛమైన హృదయాన్ని కలిగి ఉండేలాగా చేస్తుంది.
ఇర్మియా గ్రంథంలో దేవుడు అంటాడు, మానవ హృదయము పూర్తిగా పాడైపోయింది. అది ఘోరమైన వ్యాధితో ఉంది. అది పూర్తిగా అంధకారంలో ఉంది అని. కానీ ఆ అంధకారమయమైన ఘోరమైన వ్యాధి కలిగిన అపవాది సంబంధమైన ఆలోచనలతో పతనానికి వెళ్ళిపోతున్న మానవ హృదయానికి దేవుడు అంటున్నాడు, నేను నీకు స్వచ్ఛమైన మనస్సునిస్తాను. అందుకే ఎఫెసీ పత్రికలో కూడా పౌలు గారి మాట చెప్తాడు 5వ అధ్యాయం 8వ వచనంలో, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అనే వాటిలో కనిపించిద్ది అని. ఈ వెలుగు మన జీవితాల్లో స్వచ్ఛతను తీసుకుని వస్తుంది. అది నిజమైన మంచితనాన్ని మన హృదయంలోనికి ఇన్బిల్ట్ చేస్తుంది. నీతిని, సత్యవంతుడైన యేసుని ఈ లోకానికి చూపించేలాగా మనల్ని జీవపు వెలుగు కలిగి ఉండేలాగా చేస్తుంది. ఈ వెలుగు ఏం చేసిద్దో తెలుసా? నీవు నేను నడవలసిన మార్గాన్ని మనకు తెలియజేస్తుంది. సరిగ్గా మన ప్రక్కనే ఉంటూ, మనలోనే ఉంటూ చక్కని గైడెన్స్ ఇస్తుందండి. అందుకే యేసు ప్రభువారు అంటాడు, యోహాను సువార్త 12వ అధ్యాయం 46వ వచనం అంటాడు, నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఇక వాళ్ళు ఎప్పటికీ చీకట్లో నడవరు. ఎందుకో తెలుసా? నేను వాళ్ళని వెలిగించి వెలుగులో నడిపించడానికే ఈ లోకానికి వచ్చానని. యేసు ప్రభువారు వచ్చిన శ్రేష్టమైన ఉద్దేశం అదేనండి. నీవు నేను వెలుగులో నడవాలని, తొట్టుపాటు లేకుండా ఉండాలని, జారి పడకుండా ఉండాలని, అపవాదికి చిక్కుబడిపోకుండా ఉండాలనేదే ఆయన శ్రేష్టమైన ప్రణాళిక. ఈ వెలుగు మన జీవితాల్లో జ్ఞానవంతులుగా సిద్ధపరుస్తుంది. ఈ వెలుగు మన హృదయ అంతరంగ లోపలికి చొచ్చుకుని వెళ్తుందండి. ఇది పై 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 ఎలాంటి పరిశుద్ధతని ఇవ్వదు, కానీ అది హృదయం అంతరంగ లోపల చూడండి. చాలామంది పైకి చాలా మంచి వాళ్ళుగానే ఉంటారు, కానీ వారి హృదయ అంతరంగంలో చీకటి ఆలోచనలు, చీకటి క్రియలు, చీకటి సంబంధమైన తృష్ణ కలిగిన వారిగా ఉంటారు. చాలాసార్లు చాలామంది, అరే నేను ఇవి ఆలోచనలను, ఈ క్రియలను విడిచిపెట్టాలనుకున్నాను, కానీ నా వల్ల అవ్వట్లేదు, నేను మంచిగా మారాలనుకున్నాను అనని వ్యక్తిగతంగా వారిలో వారు ఆలోచన చేస్తూ నిరాశపడే వాళ్ళు ఉంటారు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నీ హృదయ అంతరంగ లోపలికి వచ్చి అందులో ఉన్న ప్రతి ఆలోచనను, ప్రతి ఆ యొక్క నిర్ణయాన్ని కూడా నేను పరిశోధించి అందులో ఉన్న చీకటిని తీసివేస్తాను అని. అందుకే హెబ్రీ గ్రంథకర్త 4వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట చెప్తాడు, దేవుని వాక్యము బలము కలది, అలాగే చాలా కూడా శక్తివంతమైనదంట. ఎంత శక్తివంతమైనదో తెలుసా? అది ప్రాణ, ఆత్మ, శరీర మూల్గులను సహితం విభజించినంత మట్టుకు దూరుచు హృదయముల ఆలోచనలను, ఆ యొక్క తలంపులను కూడా శోధిస్తుంది అని. ఈ వాక్యమైన యేసు వెలుగుగా నీ హృదయంలోనికి రావాలని, నీలో ఉన్న ప్రతి చీకటిని తొలగించి వేయాలని, నిన్ను పరిశుద్ధపరచాలని, పవిత్రమైన జీవనాన్ని నువ్వు జీవిస్తూ అనేకులకు వెలుగును పంచే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ వెలుగు నిన్ను హెచ్చరిక చేస్తూ ఉంటుంది. ఈ వెలుగు నిన్ను రక్షించాలని నీ వెంటే ఉంటూ ఉంటుంది. కాబట్టి దేవుడు ఈరోజు నిన్ను ఒక్కటే ప్రశ్న అడుగుతూ ఉన్నాడు, వెలుగా ఉన్న నన్ను నీ హృదయంలోనికి ఆహ్వానిస్తావా? నీలో ఉన్న చీకటి, నీలో ఉన్న నిరాశ, అపవాది చేత పతనమైపోయిన నీ జీవితానికి నేను ఒక కొత్త జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. సరికొత్త ప్రపంచమైన పరలోక రాజ్యానికి నిన్ను చేర్చాలనుకుంటున్నాను. శ్రేష్టమైన నిత్యత్వాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాను కనుక నన్ను నీ హృదయంలోనికి ఆహ్వానిస్తావా అని. మరి ఈరోజు ఒక తీర్మానం తీసుకోండి. యేసు ప్రభువారిని మీ హృదయంలోనికి ఆహ్వానించి, దేవా నీవు వెలుగై ఈ లోకానికి వస్తే ఆ వెలుగు నాలోనికి కూడా ప్రకాశింప చేయి ప్రభువా, నేను కూడా ఈ లోకంలో జ్యోతి వలె ప్రకాశించాలని. భక్తుడైన పౌలు అంటాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం అంటాడు, మీరు పూర్వమందు చీకటి అయి ఉన్నారు, కానీ ఇప్పుడైతే ప్రభువు నందు వెలుగై ఉన్నారు. అవును, పూర్వమందు చీకటి అయిన మన జీవితాలను ఎప్పుడైతే క్రీస్తు యేసు అనే వెలుగు మనలోనికి వచ్చిందో మనల్ని వెలుగుమయం చేసేస్తాడు. కేవలము మనం వెలగడం మాత్రమే కాదండి, ఈ లోకంలో అనేకులను వెలిగించడానికి జ్యోతుల వలె ప్రకాశిస్తాం. అట్టి ధన్యత, కృప దేవుడు మనందరికీ దయచేయాలని కోరుకుంటున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడైన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతి, ప్రణతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు నీవు ఆ రోజు యెరూషలేము దేవాలయంలో నేను ఈ లోకానికి వెలుగును అని చెప్పిన మాట ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈరోజు వింటున్న మా అందరికీ కూడా మేము వెలుగుగా ఉండాలని, మేము ప్రకాశించాలని, అలాగే అనేకులకు జ్యోతుల వలె అయా వెలుగునిచ్చేవారుగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు. మా జీవితాన్ని వెలిగించండి, మాలో ఉన్న చీకటిని తీసివేయండి, మమ్మల్ని మీలా ప్రకాశింప చేయమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామం ప్రార్థన అడిగి స్తుతించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్.